ఒక బూర శబ్దం వినబడుతుంది. ఆ బూరే కడబూర. ఏం శబ్దం అది? ఏం శబ్దం అది? అది బూరలన్నిటికంటే డిఫరెంట్ బూర. మనుషుల్ని మేల్కొలిపే బూర. కంపెనీలో హార్న్ వేస్తే టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది అని అర్థం. సినిమా హాల్లో బెల్లు కొడితే సినిమా అయిపోయిందని అర్థం. స్కూల్లో బెల్లు కొడితే పీరియడ్ అయిపోయిందని అర్థం, స్కూల్ అయిపోయిందని అర్థం. ఆకాశంలో ఒక బెల్లు కొడతాడు, ఆకాశంలో ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం వినబడినప్పుడు స్కూల్లో వాళ్ళు వెళ్ళిపోయినట్లు, కాలేజీలో వాళ్ళు వెళ్ళిపోయినట్లు, కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయినట్లు మనుషులు వెళ్ళిపోరు. కొందరు ఏమవుతారో తెలుసా? ఆ శబ్దం విన్నప్పుడు ఆ శబ్దం ఒక వర్క్ చేస్తుందంట. ఒక వర్క్ చేసి ఎవరిలో వర్క్ చేస్తుంది? ఎవరైతే ఈ పునరుద్ధానాన్ని గురించి విన్నారో, ఎవరైతే ఈ పునరుద్ధానుణ్ణి వారి హృదయపూర్వకంగా రక్షకుడిగా స్వీకరించారో, ఎవరైతే ఈ పునరుద్ధాన శక్తి మాలో కూడా కావాలి, మేము కూడా ఆయన లేచినట్టుగా మమ్మల్ని లేపుతాడు అని నమ్ముతున్నారో, ఈ పునరుద్ధానుని యొక్క శరీర రక్తాలలో, జాగ్రత్తగా వినండి, శరీర రక్తాలలో పాలి భాగస్తులు అవుతూ వారి శరీరములో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తింటూ ఈ శరీరములో బి కాంప్లెక్స్, విటమిన్స్, మినరల్స్ మాత్రమే కాకుండా హిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎవరు ఈ శరీరములో కలిగి ఉన్నారో, ఈ బోర ఊదినప్పుడు ఏంటంట? ఈ బోర ఊదినప్పుడు ఎవరిలో అయితే ఈ శరీర రక్తాలు ఉంటాయో ఆ శరీర రక్తాలు ఉన్నటువంటి వ్యక్తిలో వెంటనే ఇవి రెస్పాన్స్ ఇస్తాయట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మెటల్ డిటెక్టరు మీరు చూసారా? మెటల్ డిటెక్టర్తో మీరు చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ భూమిలో లోహం ఉంటుందో లేకపోతే మెటల్ ఉంటుందో అక్కడ ఏం చేస్తుంది అది? మీరు ఎంత మట్టితో ఎంత రబ్బీస్లో మీరు దాన్ని తిప్పిన మాట్లాడు కుయిక్మందో కైక్మందో ఎక్కడ అది మెటల్ ఉంటుందో వెంటనే ఏం చేస్తుంది? కిక్మంటది. మీకు బోర పైన ఊదినప్పుడు మీ లోన ఉండే రక్షణ, మీ లోన ఉండే ప్రభు యొక్క శరీర రక్తములు అనేవి మీలో నుంచి రెస్పాండ్ అవ్వటం మొదలు పెడతాయి. ఏం చేస్తాయో తెలుసా? అసలు నీ దేహాల్ని ఆయన శరీరంగా మార్చేస్తాయి, ఆయన డిఎన్ఏగా మార్చేస్తాయి. ఆయన ఏ రూపంలో ఉన్నాడో నువ్వు ప్రతి నెల తింటున్న ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం ఆ సిగ్నల్కి వెంటనే నీ దేహాన్ని నిమిషంలో మార్చేస్తుంది. ఆయనతో పాటు ట్రావెల్ చేసే దేహంగా, నివసించే దేహంగా, పరలోకం వెళ్ళే దేహంగా, ఆయనతో జీవించే దేహంగా, ఆయన దేహంగా నా దేహాన్ని, నీ దేహాన్ని మార్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో మీకు ఒక మర్మం చెప్తున్నాను. ఏమిటనంటే కడబోర ఊదినప్పుడు మీరు మృతి పొందకుండా బ్రతికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఎక్కడున్నారో, ఏ ప్లేస్లో ఉన్నారో అదే ప్లేస్లో మీరు ఏమవుతారు అనంటే యు విల్ ట్రాన్స్ఫార్మ్. మీరు ఎందుకు మార్పు చెందుతారంటే ఆ బోర ఊదినప్పుడు మీలో ఉన్నది అది కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అయ్యి ఏ శరీరాన్ని మీరు ప్రతి నెల గౌరవించి తింటున్నారో, ఏ రక్తాన్ని గౌరవించి మీరు త్రాగుతున్నారో ఆ శరీరములోకి మిమ్మల్ని మార్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దానికి ఎవ్వరి సహకారం అవసరం లేదు, ఎవ్వరి యొక్క హెల్ప్ దానికి అవసరం లేదు. నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ ద పార్టేకర్ ఆఫ్ లార్డ్స్ బాడీ, ఆయన శరీరంలో నువ్వు నిజంగా పాలిభాగస్తుడు అయితే ఆయన శరీరం లాగానే నువ్వు మారిపోతావు. ఆ బోర శబ్దం మెటల్ డిటెక్టర్ ఎక్కడ సెన్స్ చేసినట్లు నువ్వు ఎక్కడున్నా సెన్స్ చేస్తుంది. ఆ వాక్యం ఎవరికి వినబడుతుంది? అది బ్రతికున్నోళ్ళకే కాదు, చచ్చిపోయిన వాళ్ళకు కూడా. చచ్చిపోయి పాతి పెట్టేసి మట్టి అయిపోయావు, ఆ మట్టిలోంచి చెట్లు కూడా మొలిచిపోయినాయి. ఆ చెట్లు నీ బలాన్ని తీసుకుని అవి పువ్వులు కాయలు కాసేస్తున్నాయి. ఆ మట్టికి వినబడద్దు. ఎందుకో తెలుసా? ఆ మట్టిలో ఉంది ఏమిటి? నీ శరీరం కాదు, నీ శరీరంతో మట్టి అయిపోయిన ప్రభు శరీరం దాంట్లో ఉంది. దానికి వినబడద్దు. కీక్ 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 అని మూడో కీకి దెబ్బగలేసి నిలబడద్దు. సమాధులు తెరవబడతాయి. చెప్పాలి, సమాధులు తెరవబడతాయి. అందుకే చెప్తున్నాను, మన యొక్క ముగింపు కూడా కరెక్ట్గా ఉండాలి. హిందువులకు ఆ పరిస్థితి లేదు, బూడిద చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేస్తారు.
మనం నీళ్ళలో కలిపేసే వాళ్ళం కాదు. నీ దేహం మరలా తిరిగి లేవాలంటే అది చక్కగా పూడ్చిపెట్టబడాలి. ఆ దేహంలో ఏముండాలి? హార్లిక్స్, బూస్టు, ఇంకేమిటి, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తిను, పర్వాలేదు. నువ్వు ఎన్ని కేజీలు బలిసినా, ఎన్ని కేజీలు ఉన్నా నీలో ఉండాల్సిందేంటి? రేపుకు బోర్రక రెస్పాన్స్ ఇచ్చేది హార్లిక్స్ కాదు. రేపు బోర్రక రెస్పాన్స్ ఇచ్చేది ఏంటి? నువ్వు తిన్నటువంటి మటన్ కాదు, చికెన్ కాదు, నువ్వు నీలో ఉన్న ప్రభు యొక్క శరీరం. అందుకే చెప్తా, ప్రభువు శరీర రక్తాలు మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. మీరు దాన్ని పక్కన పడేసి మాకు ఆ మీటింగ్ ఉంది, ఈ ఈటింగ్ ఉంది, ఈ ఫీస్టింగ్ ఉంది, ఆ ఫీస్టింగ్ ఉందని పోతే మీలో ఉండవలసింది ఉండదు. బోరక రెస్పాన్స్ ఇచ్చేటువంటి లోహం మీలో ఉండకపోతే అదే మట్లో అదే విధంగా కంటిన్యూ అయిపోతారు. కాబట్టి లార్డ్ సప్పర్ అంటే ఎందుకంత ప్రాధాన్యత? నేను వచ్చు వరకు దీన్ని చేయడం మీరు మానవద్దు అని ఎందుకంత కరెక్ట్గా చెప్పాడు? ఈవెన్ పరలోకం వచ్చిన తర్వాత అక్కడ కూడా నేను దీన్ని చేస్తానని చెప్పి ఎందుకు చెప్పాడు అని అంటే, అదొక్కటే నీకు ఆయనకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా.